తులారాశి వారికి ఈరోజు పనుల్లో ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. మానసిక ఆందోళన కూడా ఈరోజు వీరికి అధికంగా ఉంటుంది. ఆదాయం కూడా తగ్గుతుంది. ఇంటా బయట కూడా సమస్యలను ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కొంటారు. వీరి ఆరోగ్యం కూడా మందగిస్తుంది. వివాదాలు అకస్మాత్తుగా వీరిని చుట్టుముడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు అవకాశాలు చివరి క్షణంలో అందినట్టే అంది చేజారుతాయి. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి అవకాశాలు దూరం అవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక అశాంతి ఏదో ఒక రూపంలో వెంటాడుతుందని చెప్పవచ్చు. తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ సభ్యులతోటి వివాదాలు ఎవరికైతే వృశ్చిక రాశి వారికి అధికంగా ఉన్నాయో ఎవరిని కూడా పరిష్కారం అవుతాయి. శుభకార్యాల కోసం డబ్బు కూడా విరివిగా వెచ్చిస్తారు. అనుకున్నది ఎట్టకేలకు కూడా ఈ రాశి వారు సాధిస్తారు. ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది చాలా సంతోషాన్ని ఈరోజు ఈ రాశి వారికి కలిగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు, సినీ కళాకారులు కూడా సంతోషాన్ని కలిగించే వార్తలు కొన్ని అందుకుంటారు. విద్యార్థులకు కూడా ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహవంతంగా గడుస్తుంది. మహిళలకు ఆరోగ్య సమస్యలు గత కొంతకాలంగా ఏవైతే తీవ్రంగా ఉన్నాయో ఆరోగ్య సమస్యల నుంచి ఈరోజు చాలా వరకు విముక్తి లభిస్తుందని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి వడకాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు మరింత మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉన్నాయో ఈరోజు వారు రుణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కూడా వీరికి ఈరోజు అధికంగా ఎదురవుతాయి. కావున ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి ధనురాశి వారు ఈరోజు అందరూ కూడా ఎంత జాగ్రత్త వహిస్తే ఈరోజు అంత మంచిది. ప్రయాణాలు కూడా ఈరోజు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు కూడా ధనురాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. సన్నిహితులతోటి కూడా వీరికి వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి పనిలో కూడా ఆటంకాలు తప్పకపోవచ్చు. ముక్కు గొంతు సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగానే గడుస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులను బాగా గందరగోళపరుస్తుంది. కానీ నిరుద్యోగులు ఈ విషయం పట్ల జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఒప్పందాలను వాయిదా వేసుకోవడం కానీ లేక రద్దు చేసుకోవడం కానీ చేస్తారు. రాజకీయ సాంకేతిక వర్గాల వారికి నిర్ణయాల్లో పొరపాట్లు దొరలవచ్చు. సినీ కళాకారులు అవకాశాలు చేజారడం వల్ల నిరాశ చెందుతారు. విద్యార్థులకు కూడా ఈరోజు తీవ్రమైన ఇబ్బందులు తప్పకపోవచ్చు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. ధనురాశి వారికి వడకాసు వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం వీరికి అధికంగా కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. భవిష్యత్తుకు సంబంధించి ఈ రాశి వారు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. స్నేహితుల నుంచి శుభవర్తమానాలు కూడా అందుకుంటారు. సంఘంలో గౌరవం మరింతగా వీరికి పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతికి సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ సాంకేతిక వర్గాల వారికి సన్మానాలు సత్కారాలు, సినీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. దీనివల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. కర్కాటక రాశి వారికి 2017 సంవత్సరంలో అదృష్టం వీరి తలుపు తట్టినట్టుగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆశాజనకంగా ఉండదని చెప్పవచ్చు. సాధించాలి అని చెప్పి అనుకున్న కార్యక్రమాలు నెమ్మదిగా ముందుకు సాగుతాయి. పలుకుబడిని పరపతిని మాత్రం ఈ రాశివారు ఈ సంవత్సరం బాగా పెంచుకుంటారు. వివాదాల నుంచి బయటపడేందుకు మరింత శ్రమించాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా మారుతాయి. ధైర్యం సాహసంగా ముందుకు దూసుకు వెళ్ళడం కర్కాటక రాశి వారికి ఈ ఏడాది చాలా మంచిదని చెప్పవచ్చు. సెప్టెంబర్ నెల నుంచి అనుకూల పరిస్థితులు వీరికి నెలకొంటాయి. విద్యార్థులు శ్రమానంతరం మాత్రం మంచి ఫలితాలను సాధించగలుగుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు చేతికి అందడంతో పాటు ఆశించినటువంటి లాభాలు కూడా చేతికందుతాయి. ఉద్యోగ వర్గాల వారికి సంవత్సరం ప్రథమార్థంలో బదిలీలు, ద్వితీయార్థంలో వీరికి పదోన్నతులకు సంబంధించినటువంటి సమాచారం అందే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలకు గతం కంటే కూడా ఈ ఏడాది చక్కని మెరుగుదల ఉంటుంది. మంచి లాభాలు సంపాదిస్తారు. రాజకీయ నాయకులకు గత కొంతకాలంగా ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ కూడా తొలగుతాయి. కళాకారులకు నూతన అవకాశాలతోటి ఉక్కిరి బిక్కిరవుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా ఈ సంవత్సర కాలం పాటు ఆశాజనకంగా ఉంటాయి. మంచి దిగుబడి మరియు మంచి లాభాలు కూడా వీరికి చేతికొంతాయి. కర్కాటక రాశి వారు జూలై మరియు డిసెంబర్ నెలలో ఆరోగ్యం విషయంలో కొంత మెలకువ పాటించడం, వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడం చాలా మంచిది. ఈ సంవత్సరం వీరి అదృష్ట సంఖ్య 2, అనుకూల తేదీలు 1 మరియు 3. ఇక శివారాధన చేయడం, శివుడికి తరచుగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ఈ సంవత్సర కాలం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి సింహరాశి.
వీరికి ఈ జనవరి నెల చివరి నుంచి ఈతి బాధలు మరియు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తొలగుతాయి. అనుకున్నటువంటి రాబడి చేతికి అందడం వల్ల ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. వీరి కోరికలన్నీ కూడా తీర్చుకుంటారు. గత ఏడాది కంటే కూడా ఈ రాశివారు ఈ సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. కొన్ని ముఖ్య విషయాల్లో వీరు తీసుకునే నిర్ణయాలను అందరినీ కూడా ఆకట్టుకుంటాయి. గృహ నిర్మాణాలు చేపట్టడానికి కూడా గ్రస్తి యోగదాయకంగా ఉంది. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి ర్యాంకులను సాధిస్తారు. భూ సంబంధిత వివాదాల నుంచి ఈ సంవత్సరం ఈ రాశివారు బయటపడతారు. నిరుద్యోగులకు కూడా ఈ ఏడాది చక్కగా కలిసి వస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో వద్దంటే లాభాలు అన్నట్టుగా కొనసాగుతుంది. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. సహచరులతో కానీ అధికారులతోటి కానీ మనస్పర్ధలు సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్రమేపీ సర్దుకుంటాయి. పారిశ్రామిక వర్గాల వారు తరచూ విదేశీయాన ప్రయాణాలు చేస్తుంటారు. కళాకారులు నూతన అవకాశాలతోటి ముందడుగు వేస్తారు. వ్యవసాయదారులకు కూడా ఈ ఏడాది ఆశాజనకంగా గడుస్తుంది. రాజకీయ నాయకులను నూతన పదవులు వరిస్తాయి. ఇక మే మరియు జూలై నెలలో కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్రధానంగా ఆరోగ్యంపై దృష్టి సారించడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఇక వీరి అదృష్ట సంఖ్య 1. అనుకూల తేదీలు 2, 3, 9. పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం గణపతిని యథాశక్తిగా పూజించడం ఈ రాశి వారికి ఈ సంవత్సర కాలం అంతా కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యరాశి వారికి 2017వ సంవత్సరంలో ఆదాయం బాగున్నప్పటికీ కూడా రుణాలు కూడా చేసినటువంటి పరిస్థితులు కొన్ని తలెత్తుంటాయి. అనుకున్న కార్యక్రమాలు కొంత మేరకు సఫలమవుతాయి. ఇంటిలో శుభకార్యాల కోసం అధికంగా ఈ ఏడాది ఖర్చు చేయాల్సి వస్తుంది. తరచూ ఆరోగ్య సమస్యలు కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. కావున ఆరోగ్యం పట్ల కూడా కన్యరాశి వారు జాగ్రత్త వహించాలి. బంధువులు కుటుంబ సభ్యులతోటి వివాదాలు ఏర్పడినప్పటికీ కూడా అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. విద్యార్థులకు గత కొంతకాలంగా ఒత్తిడులు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ ఈ ఏడాది తొలగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో వారు కూడా సఫలమవుతారు. మంచి ఉద్యోగాలు వారి చేతికంతాయి. వ్యాపార వర్గాల వారికి భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి నూతన హోదాలు కూడా దక్కవచ్చు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా ఈ ఏడాది ప్రోత్సాహకరంగానే గడుస్తుంది. కళాకారులకు అవకాశాలు మరింతగా లభిస్తాయి. ఇక వీరి అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం 5. అనుకూల తేదీలు 1 మరియు 6. ప్రతి నిత్యం కూడా ఆంజనేయ స్వామి వారిని యథాశక్తిగా పూజించడం, సుందరకాండ ప్రతి నిత్యం పారాయణ చేయడం ఈ రాశి వారికి ఈ ఏడాది అంతా కూడా చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ ఏడాది పట్టింది బంగారమా అన్నట్టుగా గడుస్తుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఎంతటి వారినైనా సరే వీరి మాటలతోటి నైపుణ్యంతో ఆకట్టుకొని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. వీరి ఆరోగ్యం కూడా ఈ ఏడాది మెరుగుపడుతుంది. అలాగే గత కొంతకాలంగా ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శనంతో ఊరట కూడా చెందుతారు. వాహనాలు గృహం కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. విద్యార్థులు కూడా ఈ ఏడాది మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యాపార వర్గాల వారి కృషి కూడా ఫలిస్తుంది. అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తొలగుతాయి. కోరుకున్న విధంగా పదోన్నతులు కూడా లభించే అవకాశం అధికంగా ఉంది. పారిశ్రామిక వర్గాల వారికి రాజకీయ నాయకులకి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ప్రజాదరణ కూడా రాజకీయ నాయకులకు పెరుగుతుంది. వ్యవసాయదారులకు 2 పంటల్లో కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. కళాకారులు పూర్వ వైభవం తిరిగి దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. ఇక డిసెంబర్ నెలలో వీరికి కొంతవరకు ఆరోగ్య కుటుంబ సమస్యలు వేధించే అవకాశం అధికంగా ఉంది కాబట్టి డిసెంబర్ నెలలో కొంత జాగ్రత్త వహిస్తే మంచిది. ఇక వీరి అదృష్ట సంఖ్య 6. అనుకూల తేదీలు 5 మరియు 7. పరిహారాల విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మరియు కనకధార స్తోత్రాన్ని ప్రతి నిత్యం తులారాశి వారు ఈ ఏడాదంతా కూడా పఠించడం అన్ని విధాలా కూడా శ్రేయస్కరమని చెప్పవచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా పుట్టుమచ్చల శాస్త్ర విశిష్టత గురించి ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మహిళలకు దవడ భాగాన గడ్డం మీద ముక్కు మీద పుట్టుమచ్చలుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా శంఖపాల కాలసర్ప యోగం అంటే ఏమిటి, దీనివల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశాలు.